ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈవినింగ్ మేము పిల్లలు తీసుకుని పార్క్ వచ్చాము. చూడండి, పార్క్ లో పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. వాతావరణం చూస్తే చాలా చల్లగా ఉంది. అయితే ఇది చూస్తా ఉంటుంటే ఎంత ఆనందంగా ఉందో, దేవుడి సృష్టి ఎంత బాగా చేశాడో అనిపిస్తుంది కదండి. ఈరోజు యుద్ధాల గురించి విన్నాం. ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ దేశానికి యుద్ధము జరిగిందని విన్నాం. అయితే ఇక్కడ చూస్తుంటే ఏమనిపిస్తా ఉందంటే, అందరు చక్కగా ఆడుకుంటా ఉన్నారు. ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారు చూడండి. ఇదే టైంలో నాకు ఒక వాక్యం గుర్తొస్తుందండి బైబిల్లో. జీసస్ సడన్ గా వచ్చేస్తే ఏం చేస్తాం మనం? ఆయన అంటున్నాడు, ఆయన వచ్చే ముందంట అంత ప్రశాంతంగా ఉంది, ఏమి లేదు, దిగులు లేదు, చింత లేదు అనుకుంటా ఉంటారంట. పెళ్లిళ్ళు చేసుకుంటా, పెళ్లిళ్ళకి ఇచ్చుకుంటా ఆనందంగా ఉంటారు ఆ సమయంలో. ఇప్పుడు చూస్తుంటే దేవుని వాక్యం అదే గుర్తొస్తా ఉంది. ఒకవేళ ఈ టైంలో సడన్ గా ఏసై వచ్చేసాడు అనుకోండి, ఎంతమంది ఎత్తపడతారో, ఎంతమంది విడవబడతారో ఆ విషయం తెలుస్తుంటే, ఆలోచిస్తుంటే చాలా భయంగా ఉంది. కానీ ఎవరు విడవబడకూడదండి. అందుకే మీకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఈ సమయం అందు మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఏ పనిలో ఉన్నా, ఆడుకుంటున్నా దేవుణ్ణి స్తుతిస్తా ఉండండి. దేవుని ఆత్మతో నింపబడతా ఉండండి. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన రాకడప్పుడు ఇద్దరు తిరగలు విసురుతారంట. ఒకళ్ళు విడవబడతారు, ఒకళ్ళు వెళ్ళిపోతారు. ఇద్దరు ఎడ్లు దురుతా ఉంటారు, ఒకళ్ళు విడవబడతారు, ఒకళ్ళు వెళ్ళిపోతారు. ఇద్దరేమో మంచం మీద పడుకొని ఉంటే ఒకళ్ళు విడవబడతారు, ఒకళ్ళు ఎత్తబడతారు. అంటే ప్రపంచంలో 3 రకాల యొక్క సమయాల గురించి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఏ సమయంలో దేవుడు వస్తాడో తెలియదండి. కాబట్టి మీరు దేవుడిని ఎల్లవేళలా స్తుతిస్తా ఉండండి. అందరు రాకడికి ఎత్తబడాలి. బీ ప్రిపేర్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.